ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి పైకి తినడానికి వెళ్ళా. చూశాను సేమ్ కర్రీ. ఫుల్గా ఆకలి అవుతుంది కానీ ఏం చేయలేని పరిస్థితి. అందుకే కిందకు వచ్చేసి ఆనియన్స్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు అనుకుంటున్నారా? ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవడానికి. సమయానికి రూమ్లో బొరుగులు ఉన్నాయి. డీమార్ట్లో తెచ్చాను లాస్ట్ వీక్ బ్యాక్. అంతకుముందు వీక్ ఒకసారి చేసుకున్నాను. ఈ వారం ఒకసారి చేశాను. మరొకసారి ఈరోజు కూడా చేస్తున్నా. తప్పట్లేదు. ఏం చేయమంటారు చెప్పండి. పీజీలో ఉండే కష్టాలు. రోజు పీజీలో తినలేం కదా. బయట నేను తిన్నాను కానీ తప్పట్లే. ఈరోజు చేసుకొని రూమ్లో స్టార్ట్ చేద్దాం. ఆనియన్స్ కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మేబీ 30-45 మినిట్స్ పడుతుంది. చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ ఆయిల్ ఉందా లేదా, పసుపు ఉందా లేదా, ఉప్పు ఉందా లేదా అవన్నీ చెక్ చేయకుండానే స్టార్ట్ చేసేసాను. లక్కీలో అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఆనియన్స్ కోయడానికి నియర్లీ 30 మినిట్స్ పట్టింది. ఎందుకు 30 మినిట్స్ పెట్టిందంటే ఆనియన్స్ కట్ చేస్తుంటే ఫస్ట్ ఆనియన్ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఒక పక్కన ఆకలి అవుతుంది, ఒక పక్కన కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. మరి ఏం చేయమంటారు చెప్పండి. కర్మరా బాబు అనేసి చిన్నగా ఒకటి కట్ చేశాను, రెండోది కట్ చేశాను, మూడో దానికి ఇంకా రెండుసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి తిరిగి స్టార్ట్ చేశాను ఆనియన్స్ కోయడం. అంతలోకి మళ్ళీ కాల్ వచ్చింది. థర్డ్ ఆనియన్ స్టార్ట్ చేశాను, మళ్ళీ కాల్ వచ్చింది. ఏం చేయమంటారు చెప్పండి. అట్లీస్ట్ ఆమెని ఒక 5-10 మినిట్స్ అగైన్ కాల్ మాట్లాడి ఇంట్లో వాళ్ళతో తిరిగి ఆనియన్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. అగైన్ ఒక 5-10 మినిట్స్ మళ్ళీ పట్టింది. ఓవరాల్గా ఆనియన్స్ కట్ చేయడానికి నాకు 25 మినిట్స్ పట్టింది. మొత్తానికి ఆనియన్స్ కంప్లీట్ చేశాను. కట్ చేసినవన్నీ ఆ బౌల్లో పెట్టుకున్నాను. ఇవన్నీ ఎక్కడ కొన్నాను అనుకుంటున్నారా? ఈ 4 ఆ బౌల్ వచ్చి డీమార్ట్లోనే కొన్నాను. ఆ చాకు, ఆ బౌలు ఈ మొత్తం రీసెంట్గానే ఆ డీమార్ట్కి వెళ్ళేసి కొనుక్కొని పెట్టుకున్నాను. ఫైనల్లీ ఈరోజు ఉపయోగపడుతుంది. స్టవ్ స్టార్ట్ చేశాను. వాటర్ ఉన్నాయి కదా, ఎవాపరేట్ అవ్వనండి. ఆవిరైపోతాయి. ఒక 2-3 మినిట్స్ ఉంటే 2 మినిట్స్ జస్ట్ ఎనఫ్. మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తాను. తగినంత ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. జస్ట్ హీట్ ఆయిల్ కూడా హీట్ కానివ్వండి. 2 మినిట్స్ మ్యాక్స్ హీట్ అయితే ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తాను. పక్కనే ఉన్నాయి కదా ఆనియన్స్, అవి తీసుకొని దాంట్లో వేస్తున్నా. ఒక 10 మినిట్స్ సరిపోతుంది. నేనైతే 10 మినిట్స్ ఆనియన్స్ని బాగా వేయించి పక్కన పెట్టుకుంటా. చేత్తోనే కలిపెడుతున్నాను, చూస్తున్నారు కదా. మర్చిపోయాను ఎక్కడ పెట్టాను. దాన్నే వెతుకుతున్నా. ఏంటాను కదా, చలాకు ఎక్కడ ఉందని వెతుకుతున్నా. ఫైనల్లీ చలాకు దొరికింది ఇక్కడ నాకు. మర్చిపోతుంటానండి. పక్కన బెడ్ మీద ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను. దానికోసం వెతికి ఫైనల్గా తెచ్చి అలా కలిపెట్టుకున్నా ఉంటే మాడిపోతాయి ఆనియన్స్. ఖచ్చితంగా కలిపెడుతూనే ఉండాలి. కంటిన్యూస్గా కాకుండా అట్లీస్ట్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఒకసారి కలిపెట్టండి. జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అంత ఎక్కువ సేపు అవసరం లేదు. త్వరగా వేగిపోతాయి ఆనియన్స్. అంత అవసరం ఏం లేదు. కలబెడుతూనే ఉన్నాను, చూస్తున్నారా. కానీ మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. త్వరగా అయితే బాగుండనేసి ఇప్పుడు దాంట్లో మిరపకాయలు వేసాను. 5 మిరపకాయలు 6 మిరపకాయలు వేసాను. మొత్తానికి 10 మిరపకాయలు అయితే ఉన్నాయి కానీ కారం అవుతుందని 5 వేసాను. తర్వాత వచ్చి ఒకటి యాడ్ చేశాను 6. మరి ఎక్కువ కారం అయితే నాకు తినలేను. నేను సరిగ్గా కారం ఎక్కువ తిన్ను, లైట్గా తింటాను. చూస్తున్నారు కదా, బాగా
కలిపెడితే దాంట్లో మిక్స్ అయిపోతుంది ఆనియన్స్లో. చూడండి, క్లీన్ ఇంకా అంటూనే ఉన్నాను, టైం పడుతుంది ఇంకా. అది హీట్ తగ్గిస్తున్నాను, అందుకని మీకు వీడియో సరిగ్గా రాకుండా ఉండొచ్చు. పక్కన ఆల్మోస్ట్ వేగాయి, రెడీ అయినట్టు. అందుకని పసుపు యాడ్ చేస్తున్నాను, లైట్గా పసుపు యాడ్ చేస్తున్నా. తగినంత వేసుకోండి, పసుపు మంచిది ఆరోగ్యానికి, చాలా మంచిది పసుపు. నేను అప్పుడప్పుడు జలుబు చేసిన, గొంతులో బాగలేకున్నా ఎక్కువ పసుపు వేసుకొని మిల్క్లో కానీ, హాట్ వాటర్లో కానీ, మిల్క్లో కానీ వేసుకొని తాగుతా. ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కువ పసుపు యూజ్ చేస్తాను. ఎప్పుడు హెల్త్ బాగలేనప్పుడు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ ఎందుకు ఆయిల్ చేస్తున్నాను అనుకుంటున్నారా? కొంచెం తక్కువైంది అందుకని. వీడియో మీకు సరిగా రావట్లేదు కదా, ఎందుకంటే ఒక చేత్తో వీడియో రికార్డ్ చేస్తున్నా, ఒక చేత్తో కలబెడుతూ ఉన్నాను. అందుకని మీకు వీడియో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ వీడియో నాది. పసుపు ఇంకా ఎక్కువ వేస్తున్నా. ఇప్పుడు వాటర్ దాంట్లో పెట్టుకొని బొరుగుల్ని దాంట్లో వేసి పక్కన పెట్టుకుంటున్నా. అలా తగినంతగా ఎక్కువ ఏం వేయలేదు, ఒక 200 గ్రామ్స్ ఏమి ఉంటాయి బొరుగులు, అంతకుమించి ఎక్కువ ఏమి లేవు. అలా వాటర్లో ఉంచాలి. 3 to 5 minutes పెట్టే ఉంచాను బొరుగుల్ని వాటర్లో. దాని తర్వాత అలా అంటూనే ఉండాలి, లేకుండా ఉంటే ఇవి మెత్తగా కావు. బొరుగులు మెత్తగా అయితేనే బాగుంటుంది. ఈ ప్రాసెస్ నాకు ఇలా చేయడానికి ఒక 20 minutes అగైన్ పట్టింది. 20 minutes అలా వాటర్లో పెట్టాలి. చెక్ చేస్తున్నా మెత్తగా అయినవే లేదనేసి. అందుకనేసి మెత్తగా కాలేదు ఆ సమయంలో, కాబట్టి దాన్ని ఇంకా వాటర్లో అలా అంటూనే ఉన్నాను. అవి మొత్తం మెత్తగా అయ్యాక దాన్ని పక్కన పెట్టేశాను. అవి నాకు సరిపోవు అనేసి, ఆకలి ఎక్కువగా అవుతుంది కాబట్టి మళ్ళీ వేసి, మళ్ళీ వాటర్లో ఎక్కువ ఒక 10 minutes ఉంచేసి పక్కకి తీసి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, అవి బొరుగులు డీమార్ట్లో తెచ్చాను. 50 to 60 రూపీస్ ఉండొచ్చు అనుకుంటా. ఒక 2 ప్యాకెట్స్ తెచ్చాను డీమార్ట్ నుంచి. ఎందుకంటే నాకు ఆకలి అవుతూ ఉండేది, టైంపాస్ కావడానికి కూడా. ఈవినింగ్ వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి ఎక్కువ తినడానికి ప్రిఫరెన్స్ చేస్తుంటాను. ఈరోజు లక్కీగా నాకు ఇలా కూడా ఉపయోగపడుతున్నాను. డిన్నర్కి నైట్ పూట తినడానికి కూడా హ్యాపీగా ఉంది ఈరోజు. కొంచెం చాలా సంతోషం. అట్లీస్ట్ మొత్తం తీసి పక్కన పెట్టాను. మళ్ళీ హీట్ చేయడం స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే పక్కన పెట్టున్నాను ఇంతసేపు. మళ్ళీ హీట్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక 2 minutes to 3 minutes పట్టుద్ది హీట్ కావడానికి, ఎందుకంటే చల్లగా అయిపోయింది కదా. అది కాక మీకు తెలుసు కదా బెంగళూరు వాతావరణం ఎలా ఉంటుందో, బయట చాలా చల్లగా ఉంటుంది, అందులో రూమ్ చాలా చల్లగా ఉంది. ఇది హీట్ కావడానికి ఒక అట్లీస్ట్ 2 minutes 3 minutes పడుతుంది అనుకుంటున్నా. నాకు తెలియదు ఎంత సమయం పడుతుందో, చూద్దాం. కలబెడుతూ ఉండాలి, లేకుండా ఉంటే మళ్ళీ మాడిపోతుంది. ఎందుకంటే పసుపు వేసాం కదా, పసుపు వేసామో మిర్చి వేసాం కదా, కొంచెం అలా కలబెట్టుకున్నా అంటే మాడిపోతుంది. కలబెడుతూనే ఉండాలి. ఇంకా హీట్ కాలేదు, అందుకని హీట్ కోసం వెయిట్ చేస్తున్నా. హీట్ అవుతుంది, మీకు కనిపిస్తున్నట్లేదు కానీ వీడియోలో హీట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. కొంచెం స్మెల్ వస్తుంది, గుడ్ స్మెల్. ఎందుకంటే పసుపు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం ఘాటుగా కూడా ఉంది, ఎందుకంటే మిర్చి ఉన్నాయి కదా, మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఉండడం వల్ల కొంచెం ఉంది, ఘాటుగా ఉంది. ఆల్మోస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు నేను బొరుగులను తీసుకొని దాంట్లో వేసేస్తున్నా. ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాను. ఒక జస్ట్
మొత్తానికి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. చూసేస్తారా ఎలా ఉందో ఫైనల్ అవుట్పుట్. ఓకే, టేస్ట్ చేశాను, సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది.